బాల్ నీ కళ్ళు చూస్తుంటే నువ్వు ప్రేమలో ఉన్నావని తెలుస్తుంది బాల్. తలెత్తి చూడు, కళ్ళల్లో కలపెట్టి చూడు, మొదలవుతుంది బాల్. నీ ప్రేమ మొదలవుతుంది బాల్. మొదలవుతుంది బాల్. బాగుంది కదా, బోర్ కొట్టినప్పుడు గోవా పోవచ్చు, బీచ్ చూడొచ్చు. ఎప్పుడైనా వెళ్ళావా గోవాకి? ఖర్చు పనులే చక్కగా చూడలే. సో డీజేయింగ్ ప్యాషనా అమ్మాయిల కోసమా? ఛాన్సే లేదు, పూర్తిగా నా కోసమే. తలెత్తుకుని ఎట్లొస్తాడు? ఇన్నేళ్ళైనా సొంత ఇల్లు కట్టలే కదా. నా చెల్లి మొగుడు 3 అపార్ట్మెంట్లు కొన్నాడు. నీ అమ్మ, నీ చెల్లి మొగుడు ఒక్కడే పెద్ద మొగోడు మొత్తం సిటీలా. మీతో అందరం రండాగాళ్ళం. కారు కొనియచ్చు కదా డాడీ, ఎండలో తిరగలేకపోతున్నా నేను. ఇంకేం కావాలరా? బంగ్లా, బంగారంతో టాయిలెట్. ఏంది డాడీ అట్లా మాట్లాడతావు? ఏ డాడీకి ఏం ముద్రపోయి నాకు కొత్త డాడీ నేర్చుకోపో. ఇదేదో బాగుందిరా, షుగర్ డాడీలు అంట, తెచ్చేసుకుందాం. నాకు కూడా షుగర్ ఉందిరా, నేను కూడా షుగర్ ఉన్న డాడీనే. బాబాయ్ నువ్వంటే నాకు మస్తు ఇష్టం. ఇది 1 month తర్వాత చెప్పాలా, 1 year తర్వాత చెప్పాలా, ఈ క్యాలిక్యులేషన్ నాకు అస్సలు తెలియదు. నీకోసం ఇమ్మని చేస్తా, పికప్ చేస్తా, డ్రాప్ చేస్తా, తిరుగుతా, షాపింగ్ వస్తా, వండి కూడా పెడతా. ఉద్యోగం అంటే ఎట్లుండాలి? రిటైర్ అయినాక మంచి పెన్షన్ రావాలి, లేకుంటే నా లెక్క బొక్కలు కొట్టుకుంటా బతుకుతాడు. ప్రతి అయ్యా అని కొడుకు ఆడలేక ఉండకూడదని అనుకుంటాడు, కానీ కొడుకు అయ్యేదే కదా, అశోకునిది కాదు కదా. బొంగులో రిపేరు. స్టాకింగ్ ని కూడా ఎంత రొమాంటిక్ గా చెప్పేవాడిని నిన్నే చూస్తున్నా. నాలో నేను లేకుండే ఇట్లా ఎప్పుడు కాలే నాకు. ఇదే మా బాయ్స్కి చెప్తే పిచ్చన కొడుకులు హీరో అని అనుకున్నారు, అబద్ధమని కూడా అన్నారు. లెట్ మీ టెల్ యూ సంథింగ్, యూ క్యూట్ అండ్ ఆల్, బట్ ఐమ్ నాట్ రెడీ ఫర్ ఎనీథింగ్ సీరియస్. నాకు కూడా సీరియస్గా ఉన్న అస్సలు ఇష్టం లేదు. బాల్ నీది కట్ చేసాడని వాడు, వాడిది కట్ చేసాడని నువ్వు, ఇలా అందరిది కట్ చేసుకుంటూ పోతే ఇంకెవరిది మిగిలింది బాల్. వీలైతే ప్రేమిద్దాం బాల్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. గదే పైసలు ఉన్నాయి ఇంకోరా, అది ఈ టెన్షన్ ఏముండదు. నీకేం కావాలో చేసుకోవచ్చు, నీ ఇష్టం. అర్థమైందా? అరే ఎవడైనా అన్నాడు అనుకోరా, అది పైసే మే క్యా హే అని చెప్పి అని ఒంగబెట్టిదనరా నా కొడుకుని. ఎందుకంటే పైసే మే హీ సబ్ కుచ్ హై. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుస్తే ఎంత గలీసుకున్నావు తెలుసా? సిగ్గుందా? నువ్వు ఇవాళ ఎట్లున్నావంటే దానికి నువ్వే కారణం, ఇంకెవ్వరు కాదు. నువ్వే కదరా ప్రేమించింది, కుక్కలకి దాని ఎలుక తిరిగింది. ఎవ్వరు బలవంత పెట్టలేదు.